చూడండి. మెర్క్యూరీ దశ వీనస్. ఇప్పుడు మీరు గమనించండి, మనం ఏది ఒక హేస్టీ డెసిషన్ వి కెనాట్ టేక్. చెప్పు చెప్పు చెప్పు. మెర్క్యూరీ దశ, మెర్క్యూరీ దశ, వీనస్ భుక్తి, సాటర్న్ అంతరా అనేటువంటిది 18-11-2008 నుంచి 18-11-2008 నుంచి 30-4-2009 వరకు ఉంది. ఉంటుంది. సో ఇప్పుడు ఇక దీని తర్వాత సూక్ష్మ ఇవి మనం చెక్ ప్రాణ చెక్ చేసుకోవాలి. సో ఇది ట్రాన్సిట్ మన ఎఫ్మెరిస్ బేస్ చేసుకొని జూపిటర్ అనేటువంటి వాడు ఎక్కడెక్కడ ఉంటే బాగుంటుంది అనేటువంటిది డిసైడ్ చేసుకుంటూ వద్దాం. సో జూపిటర్ అనేటువంటి వాడు మనకి ట్రాన్సిట్ చార్ట్ లో ఎక్కడెక్కడ ఉన్నాడు అనేటువంటి ఒక్కసారి అబ్జర్వ్ చేసుకొని అప్పుడు ఎఫ్మెరిస్ కొద్దాం. జస్ట్ షేర్ చేయి మళ్ళా. ఇప్పుడు సాజిటేరియస్ ట్రాన్సిట్ చార్ట్ తీసిన 18 తీసి 18-11-2008 5:30 సరే. క్యాలిక్యులేట్ కొడితే మనకి జూపిటర్ వచ్చేసి సాజిటేరియస్ లో ఉన్నాడు. రైట్. సాజిటేరియస్ లో ఉన్నాడు అంటే అది అగైన్ సైన్ ఏంటి? జూపిటర్ అవుతుంది. అగైన్ జూపిటర్ అనేటువంటి వాడు మనకు అక్కడ పనికిరాడు దాని ప్రకారం కూడా. అది సో జూపిటర్ పనికిరాడు కాబట్టి జూపిటర్ ఇంకొంచెం ముందుకెళ్తే ఎక్కడ ఉంటే పనికొస్తుంది. అది క్యాప్రికారంలోకి వెళ్ళేటట్టయితే పనికి రావడానికి అవకాశం ఉంది. శని అనేటువంటి వాడు బలవంతమైనటువంటి వాడు కాబట్టి మనకున్నటువంటి పొజిషన్స్ దీన్ని బేస్ చేసుకొని క్యాప్రికారంలో గనక వెళ్ళేటట్లయితే అక్కడ ఉండటానికి అవకాశం ఉంది అనేటువంటిది ఒక చిన్న ఆలోచన సార్. ఇప్పుడు క్యాప్రికారంలో చెప్పండి ఏదేది అదే అంటే ఇప్పుడు మనకి జూపిటర్, ఇప్పుడు సాజిటేరియస్ వచ్చేసి లార్డ్ వచ్చేసి జూపిటర్ సార్. జూపిటర్ వచ్చేసి మనకు ఎలా ఉందంటే నెగేషన్స్ ఎక్కువగా ఉన్నాయి మన కస్పల్ ఇంటర్లింక్ టేబుల్ ప్రకారం అబ్జర్వ్ చేసుకుంటే. సో ఇన్వాల్వ్మెంట్లోనేమో 5-11 ఉంది, కమిట్మెంట్లోనేమో 4, 2, 5, 6, 10, అలాగే ఫైనల్ కన్ఫర్మేషన్ 6, 8, 10 ఇలా గంపగుత్తగా నెగేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఏంటంటే జూపిటర్ అనేటువంటి వాడు అక్కడ పనికిరాడు అనేటువంటిది ఒక ఆలోచన. అది అదే కనుక క్యాప్రికార్న్కి వెళ్ళేటట్టయితే దాని లార్డ్ సాటర్న్ అవుతున్నాడు. సాటర్న్ అనేటువంటి వాడు ఏమవుతాడంటే మనకి ఉన్న వాటిలో బలవంతమైనటువంటి ఒకే దట్టు ఫైనల్ కన్ఫర్మేషన్లో 7 అనేటువంటిది కన్ఫామ్గా ఉంది. ఒకే ఒక చిన్న నెగిటివ్, అది కూడా సైన్ లార్డ్ లెవెల్లో ఉన్నటువంటి పాయింట్ అది. అందువల్ల సాటర్న్ కనుక లార్డ్ అయితే మనకి రిజల్ట్ పాసిబుల్గా ఉంటుంది అనేటువంటిది ఒక చిన్న ఆలోచన అది. సో ఇప్పుడు గురువు అనేటువంటి వాడు ధనస్సులో 9 జస్ట్ ఇది 7కి కంప్లీట్ నెగేషన్ అనేటువంటి అక్కడ ఉంది కాబట్టి దాన్ని నా ఆలోచన ప్రకారం వద్దనుకుంటున్నాను మాస్టర్. అది ఓకే. శ్రవణ నక్షత్రం అంటే చంద్రుడు కాబట్టి చంద్రుడు మనకి సబ్లార్డ్ లెవెల్లో నెగేషన్స్ ఉన్నప్పటికీ ఇక్కడ కంపేర్ టు శ్రవణ ధనిష్ట పోల్చుకున్నప్పుడు కుజుడు దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ అగైన్ స్పెషల్ నెగేషన్ 6 అనేది ఉంది అక్కడ. సో ఈ రెండిట్లో మనం ఏది బెస్ట్ అనేటువంటి డిసైడ్ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన బెస్ట్. అది చెప్పు. యాడికి రావాలా జూపిటర్? జూపిటర్ వచ్చేసి మనకి శ్రవణం, ధనిష్టలు అదొక రెండు ఒకసారి చేస్తే సార్. ఒక సెకండ్ టూల్స్లో వెళ్ళి శ్రవణ నక్షత్రం 23/1/2009 దగ్గర మొదలవుతోంది. అక్కడి నుంచి 24/3/2009 దాకా శ్రవణంలోనే ఉంటుంది మేస్టర్. అది సో ఈ మధ్యలో మ్యారేజ్ కావటానికి అవకాశం ఉంది అనేటువంటిది పుస్తకంలో ఆయన ఏమి ఇచ్చాడు డేట్? 15/2 అని ఇచ్చాడు సార్. మళ్ళీ ఈ పీరియడ్ లో ఉంది కదా నువ్వు చెప్పిన పీరియడ్ లో. ఇప్పుడు దాన్ని ఒకసారి మళ్ళీ అగైన్ ట్రాన్సిట్ చార్ట్ ఒకసారి మీరు చేతుల్లో సరిపోతుంది.
ఉండు చెప్తా 23/1/2009. క్యాలిక్యులేట్. కడితే ఎక్కడ ఉంటాడు? క్యాప్రికాన్లోనే ఉంటాడు. జూపిటర్ ఏ నక్షత్రం వస్తుంది? 16 అంటే శ్రవణం. 16 శ్రవణ వచ్చింటారు కదా. శ్రవణమే సార్, శ్రవణం 1లో ఉంది అది. సరిపోయింది, శ్రవణ నక్షత్రంలో. వెరీ గుడ్. ఇక్కడ నుంచి ఇక మూన్ అనేటువంటి వాడు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం చెక్ చేసుకోండి. అది ఇక్కడ సరే, ట్రాన్సిట్ ఒక్కసారి చెక్ చేయడానికి ట్రై చేద్దాం. లేదు ఈ పీరియడ్ నుంచి ఈ పీరియడ్ వరకు గెస్ట్ చేసినావు, బాగానే ఉంది. చాలు, మీరు ఇంతవరకు మనం గెస్ట్ చేసినా కూడా గొప్ప వాళ్ళమే, నష్టమేం లేదు. 23/1/2009 నుంచి 24/3/2009 లోపల మ్యారేజ్ కావడానికి అవకాశం ఉంది. అది మెసేజ్. ఇది ప్రస్తుతం నాకు అవగాహన ఉన్నంత వరకు 23/1/2009 24/3/2009 ఈ పీరియడ్ లో పెళ్లి అవుతుంది. అంతవరకు కాదు, అంతవరకు కాదు. బాగుంది, బాగానే తీసుకుంటున్నాం, మంచిగానే చెప్పారు, బాగుంది. రైట్ అయ్యా. ఈరోజు అతను ఎట్లా చెప్పాడు అట్లా మళ్ళా నెక్స్ట్ ఇంకొకరిని అడిగితే కూడా రెడీగా ఉండాలి మీరు. ఇంకా అంత లేదు అని మళ్ళీ ఇది ఎక్కడ 1:30 నాయన. ఇప్పుడు ఆయన అంటే ఈ బుక్ రాసినది అంతలా బుక్ ఎందుకు చెప్తున్నా నేనంటే, మనం ఒకదాన్ని పట్టుకునే మాట్లాడకూడదు. మనం భిన్నమైనటువంటి పుస్తకాలు చదవాలా. ఎవరి అభిప్రాయం అట్లా. ఈయన చానీ సారు ఇండియాలో ఇప్పట్లో కస్పల్ ఇంటర్లింక్స్ మోనార్క్ ఆయనే. ఇప్పుడు ఉండేది తెలిసేది మనకు ఎవరు లేరు కస్పల్ ఇంటర్లింక్స్ అంటే. ఎందుకు అంటే ముఖ్య అనుచరుడు, ఆయన ఎంబడి తిరిగినాడు. ఆయన ఎంబడి తిరిగి ముఖ్య అనుచరుడు పుస్తకాలు రాశాడు. ఆయన కొన్ని పుస్తకాలు అంకితం చేశాడు. కాబట్టి ఆయన పుస్తకం మనం తప్పడానికి లేదు. సరే, అనుభవం అనేది మనకు నేర్పుతుంది, అది మన ఇండివిజువల్ ఇది చెప్పలేం. ఇప్పుడు 23/1/2009 నుంచి 24/3/2009 వరకు ఆ మధ్యలో పెళ్లి అవుతుంది అని చెప్పి మనకు తెలిసిపోయింది. వెరీ గుడ్. ఇక్కడ నేను మీకు ఇంకొక సులువు చెప్తాను, ఎందుకంటే ఇది ఆల్రెడీ జరిగింది, పాస్ట్ జరిగిపోయినది. డేట్ కూడా మనకు ఇచ్చినాడు పుస్తకంలో. కాకపోతే ఇంకొక తమాషా చూడండి, మీరు ఆ పుస్తకాలు తీసుకుంటే తెలుస్తుంది. దాంట్లో ఏమి ఇచ్చినాడు సుబ్రహ్మణ్యం గారు? దశ భుక్తి అంతరా వరకే ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినాడు, అంతేనా? హలో, అంతే సార్. దశ భుక్తి అంతరా వరకే ఎక్స్ప్లెయిన్ చేసి ఫలానా డేట్ నాపొద్దు పెళ్ళయింది, 15/2/2009 నాపొద్దు పెళ్ళయింది. అది ఏమి ఇచ్చినాడు పుస్తకంలో? అది సార్ ఇచ్చినది కొంచెం చెప్పది. ఏది 14/15/2 ఇచ్చి 2009 ఏదో చెప్పినాడు. అంతే సార్. ఉన్నాయి చూడు, 27th చాప్టర్ లో 268 పేజీలో ప్రశ్నకర్త కన్యాకా వివాహ 14/15 फरवरी 2009 को बुध शुक्र शनि चंद्र और రాహులో అయ్యింది అంటాడు. అంటే 15/2/2009 కొట్టే ఇక్కడ మీకు ట్రాన్సిట్ చార్ట్ అంటే మీరు గమనించండి. ఆయన పెద్దవాడు, ఆయనను మాట్లాడే యోగ్యత నాకు లేదు, నీకు లేదు, ఎవరికి లేదు. ఎంత అది? 2009 సార్. 2009 వేస్తే జూపిటర్ శ్రవణంలోనే ఉన్నాడు. ఆ తర్వాత సాటర్న్ ఏమో 7th ఇక్కడ దశాభుక్తి ఆయన ఇచ్చినది 15వ తారీఖు. ఇదిగో ఇది బుధ భుక్తి బుధ శుక్ర శని. ఆ పుస్తకంలో ఏమి ఇచ్చాడు సారు? పుస్తకంలో శని చంద్ర రాహు ఇచ్చాడు. మళ్ళీ ఇక్కడ ఏముంది? శని
సన్ ఉంది, సన్ జూపిటర్ జూపిటర్ వస్తుంది. ఎస్ సార్. అంటే అక్కడ తేడా వస్తూ ఉంది. సరే సరే దాన్ని పక్కన పెట్టు. ఇక నేననేది ఏంటంటే మనకు మీరు 23/1 అంటే 2 months పీరియడ్లో పెళ్లి అవుతుంది అని చెప్పేసి నిర్ధారించినాం. 23/1/2009 నుంచి 24/3/2009 లోపల పెళ్లి అవుతుంది అంటే 2 months చెప్పగలిగినావు. చాలు అది ఒక గర్వం మనకు. అంటే మనం కూడా నేర్చుకున్నాము కస్పల్ ఇంటెలిజెన్స్ అని ఒక తృప్తి పడాలి. అంటే నాకు రాలేదు అని ఏడ్చకూడదు. ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ ఉండాలి. పాజిటివ్ థింకింగ్ ఉంటేనే నువ్వు ముందుకు పోతావు. ప్రకారంగా చూస్తే చూడండి, మీరు బాగా గమనించండి. ఇక్కడ జూపిటర్ ట్రాన్సిటింగ్ మనం చెక్ చేద్దాం. సాటర్న్ వచ్చేసి ఎక్కడున్నాడు? 7th లో ఉన్నాడు. 7th లో ఉన్నాడు. అంటే 7 కు సంబంధం వచ్చింది. రైట్. ఓకే. సాటర్న్ 7th లో ఉన్నాడు. ఓకే. అంటే 7th కుగా సాటర్న్ కు జూపిటర్ కు కానీ 7th కానీ 7th లార్డ్ కానీ సంబంధం ఉంది. 7 వచ్చింది. ఓకే. తర్వాత జూపిటర్ ఇక్కడ ఉన్నాడు. జూపిటర్ కు సాటర్న్ కు సంబంధం ఉంది. 7th ఆస్పెక్ట్ రెట్రోగ్రేడ్ కాబట్టి ఇట్లా ఎనికి తీసుకో. సాటర్న్ కర్కాటకంలో ఉన్నాడు అని కొంచెం అనుకోని చూడు. అంటే 7th ఆస్పెక్ట్ ఉన్నట్లే. అంటే శని గురువుల యొక్క ఆస్పెక్ట్ ఉంది. బాగుంది. తర్వాత నాటల్ మార్స్ వర్గోకు ఎవరో ఒకరు చూడాలా. జూపిటర్ లేదా శని. ఇదిగో 7, 8, 9. అలాగే శని ఇట్లా ఎనికి తీసుకపోతే వాడు 3వ ఇంట చూస్తాడు వర్గను. ఓకే. తర్వాత నాటల్ వీనస్ లియో అనే సాటర్న్ ఉన్నాడు. ఇంకా డైరెక్ట్ గా నాటల్ వీనస్. ఆ వీనస్ ను నాటల్ వీనస్ ఎక్కడ? వీనస్ ఎవరు చూడడు. వీనస్ ను గురువు చూడడు, శని చూడడు కదా, సంబంధం లేదు. సరే అదొకటి మిస్ అయింది అనుకో. తర్వాత నెక్స్ట్ ఇంకేమి శనితో కంజాయింట్ అయినట్టు అనుకోవచ్చు కదా మాస్టర్. సార్ ఇది ఫీమేల్ చార్ట్ కాబట్టి వీనస్ అక్కర్లేదు కదా సార్. అంతే, మార్స్ చూస్తే సరిపోతుంది. మార్స్ అది కూడా కరెక్టే, తప్పేం లేదు. తర్వాత ఇక్కడ సన్ కు సంబంధం ఉండాలి కదా. సన్ మూన్ కావాలా. ఇదిగో మూన్ 3వ ఇంటితో చూస్తాడు చూడు. 1, 2, 3 మూన్ ఇక్కడ చూస్తున్నాడు. సాటర్న్ ఇక్కడ. తరువాత సన్ కూడా చూస్తున్నాడు. సన్ చూస్తున్నాడు. కరెక్ట్. 7th ఆస్పెక్ట్ సన్ మూన్ అన్ని వచ్చేసినాయి. జూపిటర్ ఆస్పెక్ట్ ఒకటే కనపడలేదు సన్ మూన్ మీద. జూపిటర్ రావు, అన్ని రావు ఇంకా. ఓకే. అంటే ఒక రకంగా మనము దగ్గరికి వచ్చినాం. పర్వాలే. ఇంకొకటి ఏంటంటే ఒకటి కొత్త రూలు. అంటే కొత్తది కాదు, అందరికి తెలిసినది అది. ఏదబ్బా, నేను నిన్న ఎవరికో చెప్పిన, గోచార రీత్యా వివాహం ఎప్పుడు జరుగుతుంది అని చెప్పేసి తెలుగులో వివాహ మేళాపకము అనేటువంటి పుస్తకము ఆచార్య సివి సుబ్రహ్మణ్యం గారు ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో ఒకసారి సమావేశం పెట్టింటే అక్కడ పోయింటి నేను. ఆ రోజు దాంట్లో ఆ బుక్లో ఉంది వివాహ మేళాపకము అనే పుస్తకంలో. ఏం చెప్తారు దాంట్లో అంటే, చంద్ర లగ్నాత్తు ఇప్పుడు చంద్రుడు ఎక్కడున్నాడు దీంట్లో? నేటల్ చార్ట్ లో చంద్ర లగ్నాత్ చంద్రుడు ఈడున్నాడు. చంద్ర లగ్నాత్ 2, 4, 6, 8, 9 స్థానాలలో గురువు గోచరిస్తుంది. గురువు కానీ శని కానీ సంచరిస్తూ ఉండాల. ఆ పీరియడ్ లో పెళ్లి అవుతుంది అని చెప్తారు. ఇక్కడ సరిపోతుంది మాస్టర్. అదే ఆ రూలు ఇక్కడ వర్తిస్తుంది. సెకండ్ ప్లేస్ లో ఉంటుంది సాటర్న్. ఆ రూల్ ఒకసారి చెప్పండి సార్. చంద్ర లగ్నాత్ 2, 4, 6, 8, 9 స్థానాలలో గురువు కానీ చంద్రుడు శని కానీ ఎయిదర్ గురువు ఆర్
సాటర్న్. సాటర్న్. వీళ్ళిద్దరిలో ఎవరెవరు సంచరించేటప్పుడు ఆ పీరియడ్ లో పెళ్లి అవుతుంది. ఇక్కడ నాటల్ చార్ట్ లో కర్కాటకంలో ఉన్నాడు చంద్రుడు. చంద్రుడు. చంద్ర లగ్నాత్ రెండో ఇల్లు ఇది. ఇక్కడనే రెండో ఇంట్లోనే శని ఉన్నాడు. శని ఉన్నాడు రెండో ఇంట్లో. తర్వాత గురువు యాడికి వస్తాడు? 2 7 అవుతాడు కదా, పనికిరాడు. ఇది పడుతుంది మనకు గురువు. గురువు అంట శని సాటిస్ఫై అయింది. శని సాటిస్ఫై అయింది. రెండవ స్థానంలో సంచరించేటువంటి పీరియడ్ లో పెళ్లి అవుతుంది. అంటే ఇది సపోర్టింగ్ గా తీసుకోవాలి. దిస్ ఈజ్ నాట్ కస్పల్ ఇంటర్లింక్ రూల్స్ అందుకే కాదండి ఇది. మళ్ళా మీరు పొరపాటు పడారు. కాదు, కస్పల్ ఇంటర్లింక్స్ కాదు. ఇక్కడ మనకు వర్తిస్తుంది కాబట్టి ఇప్పుడు ఏమంటాడంటే స్కెచ్ ద క్యారెక్టర్ ఆఫ్ డయానా వర్నాన్ అన్నాడు అనుకో. అన్నప్పుడు డయానా వర్నాన్ ఇదే కైండ్ హార్టెడ్ ఉమెన్ అన్నప్పుడు ఆ కైండ్ హార్టెడ్ ఉమెన్ ఏ సన్నివేశంలో కనిపించిందో అది మాత్రమే రాస్తాం అప్పుడు. అట్లా ఇక్కడ దీంట్లో మనకు ఏవేవైతే మనము చదివినవి అన్వయం అవుతాయో ఆ అన్వయమైనటువంటి సూత్రాలు చూపించి అదో ఇట్లా అయింది అని చెప్పి మనం చెప్పడం. ఇది అంటే ఇవన్నీ అందాన్ని సమకూర్చడం. అంత అయినాక లాస్ట్ లో అందం కోసం అన్ని అదొకటి తీస్తాను చూడు, అట్లా మేకప్ చేయడం అన్నమాట. అంతేగాని వాస్తవంగా చెప్తే దిస్ ఈజ్ నాట్ ఎ కస్పల్ ఇంటర్లింక్ రూల్, దిస్ ఈజ్ ప్యూర్లీ వేదిక్ రూల్. గోచార రీత్యా వివాహ సమయము అని చంద్రలగ్నాత్ 2, 4, 6, 8, 9 స్థానాల్లో గురువు కానీ శని కానీ సంచరించినప్పుడు ఆ సమయంలో వివాహం అవుతుంది ఆ పీరియడ్ లో అని. ఇప్పుడు గురువు అనేటువంటి వాడు ఇది చంద్రలగ్నాత్, ఇది కర్కాటకం నుంచి రెండో ఇంట్లో శని ఉన్నాడు. సో కాబట్టి ఇక్కడ శని ఉన్నాడు కాబట్టి ఇది ఓకే. తర్వాత ఇంకా ఇప్పుడు మళ్ళీ కస్పల్ ఇంటర్లింక్స్ లోకి రండి. ఇంకా ఆ ట్రాన్సిట్ వదిలిపెట్టేయండి. కస్పల్ ఇంటర్లింక్ రూల్స్ ప్రకారంగా మనం ఏమనుకున్నాము, ఇక్కడ 15/2/2009 నా పొద్దు వివాహం అయింది అని చెప్పేసి సార్ బాగా బుక్ లో మెన్షన్ చేసినాడు. సరే, దాని ప్రకారంగా చూస్తే అక్కడ ఢిల్లీ ప్రాంతము, చండీగఢ్, పంజాబ్ అక్కడంతా ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా అర్లీ పగలు మ్యారేజెస్ 9 గంటలకు 5 గంటలకు అట్లా కావాడ. రాత్రిపూట మ్యారేజెస్ అవుతాయి. రాత్రిపూటనే 99 భాగాలు అన్ని రాత్రిపూటనే జరుగుతున్నాయి అక్కడ. కాబట్టి మనం కూడా ఇక్కడ దాదాపు 15/2 ఇది వచ్చేసి 22 గంటలు 30 వేసుకో. ఏమైంది మార్చుకుంటే మళ్ళీ సరిపోతలేదు, చూద్దాం ఏటకు వస్తుందో. ఇప్పుడు ఇక్కడ చూడండి రూల్ ఏమిటిది, జూపిటర్ క్యాప్రికార్న్, జూపిటర్ సంచరించేటువంటి రాశీనాథుడు శాటర్న్ వాడు. ఆ శాటర్న్ అనేటువంటి వాడు 5-7 లెవెల్ కు ఉన్నాడు, పవర్ఫుల్ గా ఉండాలి. చూసినామా. అలాగే ఇక్కడ ఈ సన్ యొక్క స్టార్ లార్డ్, మూన్ యొక్క స్టార్ లార్డ్, ఈ రెండు కూడా 7th కస్ప్. ఈ రెండు ఇక్కడ ట్రాన్సిట్ చార్ట్ లో సన్ అండ్ మూన్ యొక్క స్టార్ లార్డ్ ఈ రెండు నోట్ చేసుకోండి, మార్స్ అండ్ రాహు. ఇక్కడ 7th కస్ప్ సన్ వచ్చేసి మెర్క్యూరీకి మార్చ్ కు ముందు చూడండి, మెర్క్యూరీకి మార్చ్ కు ఉందా? సన్ వచ్చేసి ఉత్తరాషాఢ కదా సార్, 21 డేట్ ఏమి సార్ 15. ఓకే ఓకే. మూన్ యొక్క స్టార్ లార్డ్స్ గుర్తు పెట్టుకోండి, మార్స్, రాహు. ఈ రెండు కూడా 7th కస్ప్ సబ్ లార్డ్ తో సంబంధం ఉండాలా, లేదా కనీసం ఈడన్నా ఉండాలా. చూడండి మెయిన్ గా ప్రధానమైనటువంటి సబ్ లార్డ్ తోనే కావాలా. ఇక్కడ మార్స్ కు మెర్క్యూరీ 7th కస్ప్ సబ్ లార్డ్ మెర్క్యూరీ మార్స్ ఏమన్నా సంబంధం ఉందా? మెర్క్యూరీకి మార్స్ కు, ఇదిగో బోత్ మెర్క్యూరీ మార్స్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మూన్
అండ్ మెర్క్యూరీ ఈజ్ ఆల్సో ఇన్ ది స్టార్ ఆఫ్ మూన్. సంబంధం ఉంది కదా. మార్స్ మూన్ స్టార్ లో ఉన్నాడు, మెర్క్యూరీ మూన్ స్టార్ లో ఉన్నాడు. ఏమమ్మా పలకవు? ఓకే సార్. ఎవరు మాట్లాడేది? మళ్ళీ పేరు చెప్పు. నేను ఇప్పుడు దీంట్లో ఏంటంటే కస్పల్ ఇంటర్లింక్ రూల్స్ ఇవి వేరేవి కాదు. ఇంటర్లింక్ రూల్స్ అంటే లాస్ట్ లో మనము ఇవి కూడా చెక్ చేసుకోవాలి. ట్రాన్సిట్ చార్ట్ లో రవి యొక్క నక్షత్రము, చంద్రుని యొక్క నక్షత్రము, ఆ రెండు కూడా 7th కస్ప్ సబ్ లార్డ్ కు టాలీ కావాలి. ఎట్లా ఒకట్లా బై హుక్ ఆర్ క్రుక్ చేస్తావో చెయ్యి. అట్లా చూడండి, మార్స్ కు మెర్క్యూరీకి, ఈ మార్స్ సన్ యొక్క స్టార్ లార్డ్ మార్స్, మార్స్ కు మెర్క్యూరీకి, మార్స్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ మెర్క్యూరీ. దూరమా దూరం అయితే ఇట్లాంటిదైతే కపిల సార్ ఒప్పుకోడే బహుత్ దూర్ హువా అంటాడు. అందుకు ఇంకొకటి ఏంది, మెర్క్యూరీ లేదు. ఈ రెండు కూడా కలిసి మెర్క్యూరీ మార్స్ రెండు కలిసి ఒకే నక్షత్రంలో ఉన్నవి. 3rd ప్లానెట్ కనెక్షన్ అంటారు దీన్ని. ఇది ప్యూర్లీ కస్పల్ ఇంటర్లింక్స్ రూల్ ఇస్తే నేను చెప్తుండేది. మార్స్ అండ్ మెర్క్యూరీ బోత్ ద ప్లానెట్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ మూన్ స్టార్ విచ్ ఈజ్ ద 3rd ప్లానెట్. ఓకే ఓకే. తర్వాత రెండవది ఇక్కడ మూన్ యొక్క స్టార్ లార్డ్ రాహువు. ఈ రాహువుకు మన 7th కస్ప్ మెర్క్యూరీకి సంబంధము. రాహువుకు మెర్క్యూరీకి ఏముంది సంబంధము? రాహు మెర్క్యూరీ, రాహు జూపిటర్, మెర్క్యూరీ జూపిటర్ లేదు, మెర్క్యూరీ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ రాహు. తప్పదింగా అది తీసుకోవాల్సిందే. లేదా జూపిటర్, రాహు రిప్రజెంటేటివ్ ఎవరు? జూపిటర్. ఆ జూపిటర్ కు చూడండి, మెర్క్యూరీ సబ్లార్డ్ జూపిటర్, మెర్క్యూరీ సబ్లార్డ్ జూపిటర్, మెర్క్యూరీ సబ్లార్డ్ జూపిటర్. అది అంటే కొంత నయము, కొంచెం అలా చెక్ చేసుకోవాలి. అదైన తర్వాత నెక్స్ట్ చూడండి, మళ్ళీ ఏం రావాలా? ఈ కస్పల్ పొజిషన్, అసెండెంట్ కోర్ రూలర్స్ అవి కూర్చోబెట్టుకోవాలి కదా. ఇవన్నీ కరెక్ట్ చెక్ చేసుకోవాలి. ఇవి ఎక్కడ ఉండాలా? 7th కస్ప్ కోర్ రూలర్స్ లో నుంచినా తీసుకో, లేదా దశాభుక్తి అంతరా సూక్ష్మ ప్రాణాల నుంచన్నా లాక్కొచ్చుకో. వాళ్ళే ఉండాలి ఇక్కడ సాధ్యమైనంత వరకు. వీనస్ అనేటువంటి వాడు 7th కస్ప్ కోర్ రూలర్ ఏమన్నా ఉన్నాడా? ఏం లేదు. ఇక్కడ భుక్తిలో ఉన్నాడు. ఓకే, భుక్తిలో వచ్చేసినాడు. మార్స్ చూడండి, మార్స్ ఎక్కడున్నాడు? మార్స్ 7th లో ఉన్నాడు కదా, 7th సబ్లార్డ్ గా ఉన్నాడు. కాబట్టి ఓకే. మెర్క్యూరీ భుక్తి లాడ్ ఇది వాడెవడ సబ్ సబ్లార్డ్ గా ఉన్నాడు. 7th సబ్ సబ్లార్డ్ మెర్క్యూరీ, 7th సబ్ సబ్లార్డ్ మెర్క్యూరీ, సబ్ లార్డ్ ఆఫ్ 7th కస్ప్ అండ్ దశా లార్డ్ ఆఫ్ ఇది పీరియడ్ లార్డ్ మెర్క్యూరీ. అట్లా సరిపోయింది. ఇంకా వీనస్ మనం ఇంతకుముందే భుక్తి లార్డ్గా తీసుకున్నాం, బాగానే ఉంది. ఇక్కడ ఈ వీనస్ కు మళ్ళా ఇక్కడ ఈ ట్రాన్సిట్ చార్ట్ లో ఉన్నటువంటి మూన్ స్టార్ లార్డ్ కు మనం బీటీఆర్ చేసినప్పుడు చెక్ చేస్తుంటాం, చూసినావా? గుర్తుందా? ఇక్కడ అసెండెంట్ సబ్ లార్డ్ షుడ్ బి రిలేటెడ్ టు మూన్ స్టార్ లార్డ్ ఇన్ ది ట్రాన్సిట్ చార్ట్ ఓన్లీ. ఇక్కడ వీనస్ కు రాహువుకు సంబంధం ఉందా? దీంట్లోనే వీనస్ రాహువు వీనస్ ఏమన్నా ఉందా? వీనస్ కు రాహువుకు మూన్ రిప్రజెంటేటివ్ గా ఉన్నాడండి. రాహు రిప్రజెంటేటివ్ మూన్ ఇన్ ది స్టార్ ఆఫ్ జూపిటర్. రాహు రిప్రజెంటేటివ్ ఎవరెవరు? సాటర్న్ మూన్. అంటే మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ రాహు, మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సాటర్న్ అండ్ మూన్ ఇట్ సెల్ఫ్. ఇది అంటే ఆ మూన్ లో రాహు ఉన్నాడు. వీనస్ కు కావాలి కదా.
ఈ రాహువు వీనస్ కు సంబంధంగా చూపించాలా. లేనప్పుడు రాహువు రిప్రజెంటేటివ్ ఎవరు? జూపిటర్. సాటర్న్. సాటర్న్ ట్రాన్సిట్ చార్ట్. ట్రాన్సిట్ చార్ట్ లో సాటర్న్ కి వీనస్ కి సాటర్న్ స్టార్ లార్డ్ వీనస్. సాటర్న్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ వీనస్. సరిపోలేదు, మార్చుకో కొంచెము అటు ఇటు అంతే. ఎందుకు సరిపోదు కదా సార్, స్టార్ లార్డ్ వీనస్ సరిపోదు కదా, మరి మార్చుకోవడం ఎందుకు? అదే నీకు అంటే విధానము చెప్తున్నా. ఇక్కడ మనం ముందు ఫిక్స్ చేసి పెట్టుకున్నా కాబట్టి టైం వేస్ట్ కాకూడదు క్లాస్ అని చెప్పడానికి. ఇప్పుడు ఎప్పుడైతే నీకు దశాభుక్తి అంతరా వరకు క్లియర్గా చెప్పి వదిలిపెట్టినప్పుడు తర్వాత సూక్ష్మ ప్రాణాలను మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఈ అది ఆ పద్ధతి మర్చిపోయినా. చెప్పలే, ఆయన చెప్పలే, నేను చెప్పలే, ఎవరు చెప్పలే. చెప్తా కొంచెం. అంటే అది అన్ని ఏదలా పనికొస్తుందా? కామన్ రూల్ కాదు అది. ఏదో ఈరోజు ఆలోచన వచ్చింది చెప్తున్నాను. ఇది ఇక్కడ ఇప్పుడు మనకు ఈ ప్లానెట్స్ దశాభుక్తి అంతరా 3 వచ్చినాయి. సూక్ష్మ ప్రాణ సెలెక్ట్ చేసుకోవాలి మనం. దానిలలో ఎట్లా అంటే మనము జనరల్గా ఏమంటాము, స్ట్రాంగ్ ప్లానెట్స్ అసలుకు దశాలార్డ్గా ఉండడానికి రూల్స్ చెప్పినారు కదా. దశాలార్డ్ న్యూట్రల్ అయితే చాలన్నారు. భుక్తి లార్డ్కి ఒక 2-3 రూల్స్ ఇచ్చినాడు. అంతరా లార్డ్ కూడా అట్లనే ఉన్నాయి. సూక్ష్మ అంటే ప్రాణాలార్డ్కి మాత్రము బాగా క్లియర్ ఒకటే. ప్రైమరీ కస్ప్ షుడ్ అపియర్. ప్రైమరీ కస్ప్ దాంతో పాటు ఒక సపోర్టింగ్ కస్ప్ కూడా అగుపించాలి. అంతే మనకు కావాల్సింది. ఇప్పుడు చూడండి, దీంట్లో సెవెంత్ కస్ప్ పిఎస్ రెసిడెంట్గా ఉండి 7th కస్ప్ కోరులుగా సన్ ఒకడు ఉన్నాడు, వాడొకడు. తర్వాత మార్స్ ఒకడు, తర్వాత బుధుడు ఒకడు, రవి కుజ బుధ శుక్ర కేతు. రవి కుజ బుధ శుక్ర రవి కేతు. ఈ ప్లానెట్స్ 7తో సంబంధం ఉంది. అంటే ప్రైమరీ కస్ప్తో సంబంధం ఉన్నటువంటి ప్లానెట్స్ ఇవి. ఇంకా ఆటోమేటిక్గా 5 or 7 or 11 ఏదో ఒకటి ఉంటుంది కదా పక్కన, సపోర్టింగ్ కస్ప్ తింటుంది. ఇవి ఈ ప్లానెట్స్ రవి, రాసుకోండి, రవి కుజ బుధ శుక్ర కేతు. ఈ ప్లానెట్స్లో ఇది సూక్ష్మ ప్రాణాలార్డ్స్గా మనము చేసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మెర్క్యూరీ స్ట్రాంగ్ గా ఉంది సార్. నీవు స్ట్రాంగు లూజు గీజు కాదాడా. ట్రాన్సిట్ కూడా అగ్ని కావాలి. వాడిని నువ్వు ఆడ తెచ్చి పెడితే ట్రాన్సిట్ అగ్ని కాకపోవచ్చు. అందుకు ఇక్కడ మనం చేసిన తర్వాత ఇవన్నీ నగిషీల్ చేయడమే. అంత అందమా చేసిన తర్వాత మాట్లాడే మాటలు ఇవన్నీ ముందు కాదు. ఏది ఆ డేట్ కొడితే ఇది వస్తుంది కదా ఊకెందుకు. మనం 15/2/2009 9 సార్. 15/2/2009 ఎప్పుడు 22:30 వేసుకున్నారు మీరు ఇందాక. 22:30 వేస్తే 15వ తారీఖు ఇంతవరకే కదా. 15/7 ఇంటే ఉంటాను. అదే టైం సంగతి చెబుతున్నాను సార్ నేను. మార్చుకోవాలా అంటే ఇదో రవి ఉన్నాడు చూడు, రవి ఉన్నాడు. తర్వాత రాహువు వచ్చినాడా 14/5 కదా. ఆయన 14/15 వేసినాడు కదా. అంటే ఈ పీరియడ్లో అర్ధరాత్రి అయింది. 14వ తారీఖు 14/2 ట్రాన్సిట్ చార్ట్ లో పోదాం చెప్తా. రాహు గాని జూపిటర్ గాని అంతే. జూపిటర్ పనికిరాడని చెప్పారు కదా. అడిగో ఇవి చూడండి, మీరు చూసుకోండి. ఖచ్చితంగా
సూక్ష్మ ప్రాణ దానిలోనే ఉంటాడు ఒకడు ప్రాణ ఇది కానీ ఇది ఉంటుంది. అట్లా రాలేదు అంటే తప్పది. యాడి మళ్ళీ ఏం చేసింది టైం అంటే ఈడ పడతాడు శాటర్న్ వస్తాడు కదా అది. ఇప్పుడు సరిపోయింది చూడు. శాటర్న్ 7 ఉన్నాడు కదా, 7 ప్రైమరీ కస్పు 7 ఉంది. Saturn is in the star of Mercury. అంటే సూక్ష్మ లార్డ్కు రూల్స్ ఏమిటిది అంటే సూక్ష్మ ప్రాణకు 7 ఒక ప్రైమరీ కస్పు ఉండాలా, ఒక సపోర్టింగ్ కస్పు ఉంటే చాలు. అది ఇంకా నెగేషన్స్ దండిగుండాయి ఏంటంటే ఉంటాయి, నెగేషన్స్ వచ్చేటన్ని వస్తాయి, రావని కాదు. కానీ మనకు దానితో సంబంధం లే. తర్వాత ఏమవుతుంది, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఉండదు, అన్హ్యాపీ మ్యారీడ్ లైఫ్, ఇట్ లీడ్స్ టు అన్హ్యాపీ మ్యారీడ్ లైఫ్. యాక్చువల్ చెప్తే ఈ జాతకురాలు అదే కతే, అన్హ్యాపీ మ్యారీడ్ లైఫే. అట్లా యాక్చువల్గా హ్యాపీ అదేం కాదు అది. ఓకే, ఇది పద్ధతి. అంటే ప్రొసీజర్ ప్రకారంగా మనము చేసుకుంటూ పోతే ఏమి, అంతా చేసిన తర్వాత మీరు ట్రాన్సిట్ చెక్ చేసుకుని ఇది కూడా చూసుకోవాలా. అంటే ట్రాన్సిట్ చార్ట్లో ఉన్నటువంటి రవి చంద్రుల యొక్క నక్షత్రాలు 7th కస్పు దానికి టాలీ కావాలి. తర్వాత ఏమి జూపిటర్ని కూడా చెక్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి. జూపిటర్ రాశి లార్డు, స్టార్ లార్డు అవన్నీ ఆటోమేటిక్గా అవుతాయి. తర్వాత సన్ను మూను చెక్ చేసుకుంటే చాలు. తర్వాత వచ్చేసి 7th కస్పు ఇవి అసెండెంట్ కోర్ రూలర్స్ను ఫామ్ చేయడం. అసెండెంట్ కోర్ రూలర్స్ ఎట్లా ఫామ్ చేస్తావు, 7th కస్పు ప్రైమరీ కస్పు కోర్ రూలర్స్లో నుంచి తీసుకోవాలా మెయిన్గా, లేదా ఇక్కడ డిబిఏఎస్పి నుంచి తీసుకోవచ్చు, ఎక్కడి నుంచి వచ్చినా ఓకే. తర్వాత ఈ అసెండెంట్ కస్పు కోర్ రూలర్స్ సప్తబ్లాడ్, అసెండెంట్ సప్తబ్లాడ్ మూన్ యొక్క స్టార్ లార్డ్తో సంబంధం ఉండాలి. ఇవి ఓకే, ఇంతవరకు చేస్తే చాలు. ఇంకా ఈ ట్రాన్సిట్ చార్ట్ ఇప్పుడు మనం చూసే విధానం అంతా ఈ ప్రధానమైనటువంటి జూపిటరు, శాటర్న్, ఆ సన్ను, మూను ఇప్పుడు ఎంత చేసింది కదా అట్లా. అది కస్పల్ ఇంటర్లింక్స్ కాకపోయినా మనము అలవాటు పడ్డాం. ఇంకా అది ఏమన్నా అనుకో, ఇప్పుడు ఏదో చెప్తా